ముందుగా బ్రహ్మర్షి పత్రిజీకి, స్వర్ణమాల మేడం గారికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. నేను ధ్యానంలోకి 2010 సంవత్సరంలో వచ్చాను. నాకు ధ్యానం చెయ్యాలి అని అనిపించేది. కానీ ఎలా చెయ్యాలి అనేది తెలిసేది కాదు. చాలామందిని ధ్యానం ఎలా చేయాలో చెప్తారేమో అని చాలామందిని అడిగాను. కానీ నాకు ఎవరు చెప్పలేదు. అప్పుడు మా ఇంటి ఎదురుగా విజయ మేడం అని ఒక ఆవిడున్నారు. ఆవిడ వాళ్ళ చెల్లెల ద్వారా ఈ ధ్యానంలోకి వచ్చి, అప్పుడు నాకు ఆ ధ్యానాన్ని పరిచయం చేశారు. ఆ పరిచయం చేసిన కొత్తల్లో అయితే మేము ఈ ధ్యానము అనేది ఒక పిచ్చి అని, ఆ ధ్యానం చేసేవాళ్ళని కూడా పిచ్చివాళ్ళు అన్నట్లుగా చూసేవాళ్ళం. తర్వాత ఆ మేడము వాణిశ్రీ మేడం గారి దగ్గరికి తీసుకువెళ్ళి అసలు ధ్యానం అనేది ఎలా చేయాలి అనేది ఆ మేడం ద్వారా తెలుసుకున్నాం. ఆ తర్వాత ప్రతి వారము శ్రీనివాసరావు సారు క్లాసులు పెట్టేవాళ్ళు. ప్రతి ఆదివారం ఆ క్లాసులకు అటెండ్ అయ్యేవాళ్ళం. అలా మాకు ఆ జ్ఞానం అనేది ఎరుక అనేది కలిగింది. ఇక ఆ తర్వాత ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఏ రోజు కూడా ధ్యానాన్ని వదలలేదు. ఆ ధ్యానం అనేది చెయ్యకపోతే అదే అదొక ఎడిక్షన్ లాగా ఉండేదనమాట. ఇప్పటికీ రోజు ఒక 3 నుండి 4 గంటలు ధ్యానంలోనే గడుపుతూ ఉంటాం. ఆ తర్వాత మా ఇంట్లో ప్రతిరోజు 4 సంవత్సరాల నుండి ధ్యానం జరుగుతుందండి. ధ్యానం క్లాసులు నేనే తీసుకుంటాను. 15 నుండి 20 మంది మా ఇంటికి ప్రతిరోజు వస్తారు. 1 గంట ధ్యానము, ఒక అరగంట, ముప్పావు గంట స్వాధ్యాయం జరిగేది. మేము అదివరకు పేరాల్లో ఉండేవాళ్ళం. ఆ పేరాల నుండి కొత్తపేట మారామనమాట. మారిన తర్వాత ధ్యానాన్ని వదలలేక ప్రతిరోజు కొత్తపేట నుండి పేరాల వెళ్ళి ధ్యానం చేసుకునేవాళ్ళం. అప్పుడు వాణిశ్రీ మేడం అన్నారు, మీరు ప్రతిరోజు ఇంత దూరం ఏమొస్తారు, అలా కాదు మీ ఇంట్లో క్లాసులు పెడదాము. ఆ క్లాసుల ద్వారా ఇంకా మీరు మీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా పరిచయం చేయొచ్చు ధ్యానాన్ని అన్నట్లు చెప్పారు. అప్పుడు మేము పాంప్లెట్స్ పంచటం, కొత్తపేట అంతా తిరగటం అలా జరిగింది. అప్పుడు ఒక 2 వారాలు పెడదాము అన్నట్లు పెట్టాం. ఆ 2 వారాలు పెట్టినప్పుడు 20 నుండి 25 మంది దాకా రోజు వచ్చేవాళ్ళు. ఇంతమంది ధ్యానానికి వచ్చినప్పుడు వీళ్ళందరికీ మనం ధ్యానం పరిచయం చేసినప్పుడు ఈ 2 వారాల్లో ఈ ధ్యానాన్ని వదిలేయకూడదు, వీళ్ళందరికీ కంటిన్యూ చేయాలి ధ్యానాన్ని అనేసి మేము తర్వాత దాన్ని బాబా గుడిలోకి మార్చామన్నమాట. అక్కడ ఒక 80 మంది దాకా వచ్చారు ధ్యానానికి. అక్కడ 41 డేస్ జరిగాయి. శ్రీనివాసరావు సారు, వాణిశ్రీ మేడం గారి ఆధ్వర్యంలో చాలా బాగా జరిగాయి. ఆ తర్వాత అక్కడ నుండి ఆ కమిటీ మెంబర్స్ మాకు ధ్యానాన్ని కంప్లీట్ చేయటానికి, కంటిన్యూ చేయటానికి అవకాశాన్ని ఇవ్వలేదు. ఆ తర్వాత మా ఇంట్లోకే ధ్యానాన్ని మార్చడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు 4 సంవత్సరాల నుండి కంటిన్యూస్గా మా ఇంట్లో ధ్యానం జరుగుతూనే ఉన్నదండి ఇప్పటికి కూడా. ఇప్పుడు ఈ లాక్డౌన్ పీరియడ్లోనే ఆపేసాము. అదండి. నెక్స్ట్ స్వాధ్యాయం. ప్రతిరోజు స్వాధ్యాయం జరుగుతుంది. ఆ స్వాధ్యాయంలో మేము మరణాంతర జీవితం, ఆత్మాయణం, పూర్ణాత్మ, ఏంజల్స్, పత్రి సారథి, భగవద్గీత, శ్రీకృష్ణామృతం ఇవన్నీ కంప్లీట్ చేశామండి. వీటి జ్ఞానం ద్వారా మా ఇంటికి వచ్చే 15 మంది కూడా అసలు వదలద్దు, ఇప్పటికే అడుగుతూ ఉంటారు ఎప్పుడు ధ్యానం పెడతారు మీ ఇంట్లో అనేసి. కానీ ఇప్పుడు లాక్డౌన్ మూలాన కుదరట్లేదు పెట్టడం. తర్వాత అండి మా పాప ప్రెగ్నెంట్ అనమాట, 3వ అమ్మాయి. అయితే ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయినప్పటి నుండి ప్రతిరోజు నేను బుక్ చదివాను, ఏంజల్స్ అనేది. కాంతి ద్వారా ఆ బేబీకి కాంతిని పంపడం అనేది అవన్నీ తెలుసుకొని ఆ అమ్మాయి నెల తప్పినప్పటి నుండి ప్రతిరోజు ఆ మదర్కేమో నార్మల్ డెలివరీ అవ్వాలి అని, బేబీకేమో కాంతిని పంపి ఈ సమాజానికి ఉపయోగపడే బేబీని ఇవ్వండి మాకు అనేసి నేను కోరుకునేదాన్ని. ఆ అమ్మాయి తెలివితేటలు కానీ ఏవైనా కానీ సమాజానికి ఉపయోగపడాలి అన్నట్లు. అలానే ఆ అమ్మాయి నార్మల్ డెలివరీ అయింది. ఆ బేబీ కూడా చాలా యాక్టివ్ అండి. అసలు స్పాంటేనియస్ సమాధానాలు ఇస్తూ ఉంటుంది. చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఆ తర్వాత ఏంజెల్స్ బుక్ చదివిన తర్వాత
ప్రతిరోజు ఆ ఏంజెల్స్‌ని తలుచుకుంటూ ఉంటానండి. దానికొక ఇన్సిడెంట్ ఏంటంటే, మా మనవరాలు నిన్న ఆడుకుంటూ ఒక బ్యాంగిల్ పోగొట్టేసింది. అది దొర్లుకుంటూ రోడ్డు మీదకి వెళ్ళిపోయింది. మేమైతే 2 రోజులు ఇల్లంతా వెతికాము. తర్వాత పనమ్మాయి అప్పుడే వచ్చేసి చెత్త తీసుకెళ్ళి బయట పడేసింది. బయటికెళ్ళి చెత్తలో గూడా వెతికి వచ్చాం. కానీ మాకెక్కడ కనపడలా. తర్వాత రెండవ రోజు సాయంత్రం అది మాకు రోడ్డు మీద దొరికిందండి మా ఇంటి ముందే. అప్పుడు ముందుగా నేను ఆ ఏంజెల్‌ని అడిగాననమాట. "నువ్వు నిజంగా ఉంటే నాకు ఈ బ్యాంగిల్ కనపడాలి. అప్పుడు నేను నిన్ను నమ్ముతున్నాను. నువ్వు నాకు కనపడేలా చేయాలి బ్యాంగిల్‌ని" అని తాటు పెట్టుకున్నాను. తాటు పెట్టుకున్నప్పుడు ఆ బ్యాంగిల్ ఎలా వచ్చిందో తెలియదు మాకు. మా వాకిట్లోనే ఆ బ్యాంగిల్ దొరికింది. అప్పుడు ఆ ఏంజెల్స్‌కి ధన్యవాదాలు తెలుపుకున్నాను. అలా జరిగిందండి. అంటే పాప నార్మల్ డెలివరీ అవ్వటము, ఈ అదంతా ఒక థాట్ అనమాట. ప్రతిరోజు నేను అలా డెలివరీ అవుతున్నది అన్నట్లు ఒక థాట్ రిలీజ్ చేసేదాన్ని. ఆ థాట్ పవర్ మూలాన ఆ అమ్మాయి అలానే ఒక గంటలోనే పెయిన్స్ రావటము, డెలివరీ అయిపోవటం అన్నీ ఆ థాట్ పవర్ అనేది అంత శక్తివంతమైంది అని చెప్తున్నాను. అదండి. ఆ! పీఎంసీ ఛానల్. ఇదివరకు మనము ఏదైనా ఎక్కడైనా క్లాసులు ఉన్నాయి అని అనుకున్నప్పుడు, ఆ క్లాసులకే అటెండ్ అయ్యేవాళ్ళము. ఆ జ్ఞానాన్ని అంతవరకే తీసుకునేవాళ్ళం. ఇప్పుడు అలా కాకుండా ఉదయం నుండి సాయంత్రం వరకు మనకు క్లాసులు వినటానికి కూడా టైం సరిపోవట్లేదు. తర్వాత ఆ జ్ఞానం అనేది అంతులేని జ్ఞానం మన ఇంటి ముందు మనం బుక్స్ చదవాలి అన్నా కూడా మనకి టైము ఉండదు, ఓపిక ఉండదు. అంతటి జ్ఞానాన్ని మన ఇంట్లోనే పొందుతున్నాం. ధ్యాన జగత్తు బుక్ అండి. ధ్యాన జగత్తు బుక్ అనేది ప్రతి వాళ్ళ ఇంట్లో ఉండాల్సిందేను. నిజంగా ఆహ్, మనకి ఏ క్వెషనొచ్చినా, ఎటువంటి క్వెషనొచ్చినా గానీ, ఆ బుక్‌లో ఏదో ఒక రూపంలో మనకి సమాధానం అనేది దొరుకుతుంది. ప్రతి వాళ్ళ ఇళ్ళల్లో ధ్యాన జగత్తు బుక్ కంపల్సరీగా ఉండాలండి. పౌర్ణమి ధ్యానం సార్ పెట్టేవాళ్ళు. ప్రతి పౌర్ణమికి మేము శ్రీనివాసరావు సార్ పెట్టినప్పుడల్లా వెళ్ళి సార్ మొదట్లో అయితే మమ్మల్నందరినీ చేతులు పట్టిచ్చేసి, ఒక వలయాకారంలో కూర్చోబెట్టి, అలా అలా ధ్యానం చేయించేవాళ్ళనమాట. ఎక్కడికో వెళ్ళిపోయేవాళ్ళం. ఆ గంట సేపు కూర్చున్నామా, 2 గంటలు కూర్చున్నామా అని గూడా అనిపించేది కాదు. అంతటి శక్తిని మేము పొందేవాళ్ళం. ఇప్పుడు నాకు 60 ఇయర్స్ అండి. ఈరోజు కూడా నేను చాలా వర్క్ మా ఇంట్లో హార్డ్ వర్క్ ఉంటది. ఆ వర్క్ అంతా కూడా నేనే చేసుకుంటాను. మా ఇంటి పక్కన వాళ్ళందరూ గూడా "ఈ ఎనర్జీ నీకు మెడిటేషన్ మూలానే వచ్చింది. మేమైతే అసలు జేసుకోము. ఎందుకు జేసుకోవాలి? ఇంట్లో ఇంత డబ్బుండగా, పని మనుషులుండగా మేము పని చేయించుకోవాలి గానీ, చెయ్యగూడదు" అన్నట్లుగా ఉంటాము. మీరలా కాదు. మీరే పని చేసుకుంటారు కాబట్టి అసలు ఈ ఎనర్జీ కూడా మీకు ఆ మెడిటేషన్ మూలానే వస్తుంది అనేవాళ్ళండి. ఇంతటి ధ్యానాన్ని, జ్ఞానాన్ని మనకి ప్రతిరోజు మన ఇంటి ముందుకు తీసుకొస్తున్న పీఎంసీ ఛానల్‌కి, అలానే ధ్యాన జగత్ బుక్‌కి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.